ప్రభుత్వ మద్యం దుకాణాలు కల్లు గీత కార్మికులకు ఉచితంగా కేటాయించాలి. ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రదేముడు డిమాండ్ చేశారు. పెందుర్తి మండలం నరవ గ్రామంలో కల్లుగీత కార్మికుల 8వ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం 20% మద్యం దుకాణాలు కల్లుగీత కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికులకు గత ప్రభుత్వాలు మొండి చేయి చూపించాయని, కూటమి ప్రభుత్వమైన మాకు న్యాయం చేయాలని కోరారు. కల్లుగీత కార్మికులకు చెట్టు మీద హక్కు కల్పించి భవిష్యత్తుకి భరోసా కల్పించాలన్నారు. కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న కల్లు విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు. టెండర్ లేకుండా కీటకారులకి ఉపాధి అవకాశం కల్పించాలంటే ఆ సాకులు సొసైటీ వారిగా ఇస్తే నువ్వు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటావు. నువ్వు ఆన్లైన్ గా మంచి ప్రభుత్వం ఇంటికి స్టిక్కర్ అందించావు. మంచి ప్రభుత్వం మా దృష్టిలో లేదు. మీరు తెలుగుదేశం ప్రభుత్వం మోసమైన ప్రభుత్వం అనేది గుర్తించవలసి వస్తుంది. కీటకారులు న్యాయం చేస్తారని హామీ రావు ఏసీ ముఖ్యదారుల సంఘం కన్వీనర్ సోదరులారా, ఈరోజు కల్లుగీత కార్మికుల వృత్తి పడిపోయింది. ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చిందో భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ నుంచి కట్టబెట్టారు. భూములు కోల్పోవడం చేత ఆ భూముల్లో ఉన్నటువంటి తాటి చెట్లు, ఈత చెట్లు వృత్తి కనుమరుగు అయిపోయింది. ఈ విధానానికి ప్రభుత్వాల కారణాలు, ప్రపంచీకరణ విధానాలన్నీ కూడా సరళీకరణ విధానాన్ని కూడా అమలు చేయడం వల్ల కల్లుగీత వృత్తి అనేది కనుమరుగైపోయింది. అనేకమైన చేతులన్నీ కూడా ఈరోజు నాశనం అయిపోయేది. ఈ వృత్తి కాబట్టి ఈ రోజు మేము ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది ఇదే వృత్తి మీద ఆధారపడి జీవనోపాధి చేస్తున్నారు. మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే వీళ్ళు ఆదుకోవడం లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈరోజు కల్లుగీత వృత్తి కోల్పోయింది, చెట్టు కోల్పోయారు. ఆ రకంగా వీళ్ళందరూ కూడా నీళ్ళు పడుతున్నారు. కాబట్టి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక ఎన్నికల ముందు ఉపన్యాసాలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చింది. ఇది ఈ వృత్తిదారులను ఆదుకోవడానికి నీరా ప్రాజెక్టు తీసుకొస్తా ఉన్నారు. ఒక నీరా ప్రాజెక్టు కూడా పెట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డు ఇస్తామన్నారు, గుర్తింపు కార్డు ఇవ్వలేదు. అదేవిధంగా వీళ్ళందరినీ ఆదుకోవడానికి సొసైటీ రుణాలు ఇస్తామన్నారు, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు కల్పిస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా వీరికి అమలు చేయలేదు. కానీ మేము అడుగుతున్నాం ఒకటే, ఏవైతే మీరు కేటాయిస్తున్నటువంటి మద్యం షాపులు అయినా సరే మీరందరికీ కూడా సొసైటీలు ప్రాతిపదికన అందరికీ కూడా కేటాయించాలని కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రదేముడు నా పేరు. ఇవాళ రాష్ట్రంలో కల్లుగీత పరిస్థితి చూస్తుంటే ఈ ప్రభుత్వ విధానాల వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. గీత కార్మికులు ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం 5,000 కోట్లు కేటాయించి గీత కార్మికులకి సంవత్సరాలు కల్పించి వాళ్ళు మొత్తం పరికరాలు తెలంగాణ రాష్ట్రం ఏ రకమైతే సేఫ్టీ ఉచిత పరికరాలు ఇస్తుందో మన ఆంధ్రప్రదేశ్ కూడా సేఫ్టీ ఉచిత పరికరాలు ఇస్తూ గీత కార్మికులకి ప్రతి జిల్లాలో కూడా నేరా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం అవుతుంది. ఇది అప్పుడు మంచి ప్రభుత్వం చేస్తాం. ఈ గీత కార్మికులకి ఏవైతే నువ్వు హామీలు ఇచ్చావో ఆ హామీలు ఇంకా తప్పకుండా అమలు చేస్తే మీది అప్పుడు మంచి ప్రభుత్వాన్ని మేము చెప్పుకుంటాం. ఎందుకంటే అంతవరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిలవేస్తాం, ఎండగడతాం. ఎందుకంటే గీత కార్మికులకి అర్హులైన వారికి కూడా ఈసారి పెన్షన్ తప్పకుండా ఇవ్వలేదు.